హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు క్రియేటివ్ ఛానల్. దిస్ ఇస్ అరుణ్ కుమార్. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో ఫ్రెండ్స్, మనకైతే రోజు టెంపరేచర్స్ అయితే ఇంక్రీజ్ అయితే అవుతా ఉన్నాయి. త్వరలో సమ్మర్ సీజన్ అయితే స్టార్ట్ అవబోతోంది. ఈ సమ్మర్ లో చాలా మంది ఫేస్ చేసే ఇబ్బంది వచ్చేసరికి అండ్ చాలా రిస్కీ అండ్ ప్రమాదకరమైనది వచ్చేసరికి మొబైల్ ఫోన్స్ వెళ్ళడం కానీ లేదా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ డ్యామేజ్ అవడం కానీ ఇలా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారు అనమాట ఈ టెంపరేచర్స్ ఇంక్రీజ్ అవడం వల్ల. సో వీటి నుంచి ఎలా మనం సేఫ్ గా ఉండాలా, ఎలా జాగ్రత్తగా ఉండాలనేది ఈ వీడియో రెండు వరకు చూస్తే మీకైతే అర్థమవుతుంది. సో ప్రతి ఒక్కరు ఈ వీడియో చూడాలన్నమాట. కుదిరినంత వరకు షేర్ చేయండి అండ్ మీకు ఉపయోగపడింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. సో కొంచెం ఓపిక తెచ్చుకొని వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. గేమ్ లేట్ చేయకుండా ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేద్దాం పదండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి మొబైల్ ఫోన్స్ పేలడం. సో చాలా మంది ఏం చేస్తారంటే ఈ సమ్మర్ సీజన్ లో అబ్బాయిలు అయితే మొబైల్ ఫోన్ ని టైట్ పాకెట్స్ అయితే పెడతా ఉంటారు. అంటే మనం జీన్స్ ప్యాంట్ వేసుకుంటా ఉంటాం కదా, అప్పుడు టైట్ పాకెట్ లో పెడతా ఉంటారు. అప్పుడేం జరుగుతుందంటే మనకి మొబైల్ కి అనేది ఫ్రీ సర్క్యులేషన్ ఆఫ్ ఎయిర్ అనేది జరగదు. ఇలా జరగకపోవడం వల్ల మనకి అందులో నుంచి వచ్చే జనరేట్ అయ్యే టెంపరేచర్స్ కానీ హీట్ కానీ బయటికి అయితే వెళ్ళడానికి అవకాశం అయితే ఉండదు అనమాట. సో అదే మనం లూజ్ ప్యాంట్ వేసుకొని కొంచెం కాటన్ ప్యాంట్ వేసేసుకుంటే మనకి ఎయిర్ సర్క్యులేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. అందులో ఉన్న టెంపరేచర్స్ అనేవి మనకి డిసిపేట్ అయితే అవుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే మనం టైట్ జీన్స్ వేసుకుంటామో లేదా టైట్ ప్యాంట్ వేసుకుంటామో సర్క్యులేషన్ అనేది జరగక బ్లాస్టింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఫస్ట్ ఈ బ్లాస్టింగ్స్ ఎలా జరుగుతాయి, మొబైల్ ఎక్స్ప్లోజన్ అనేది ఎలా జరుగుతుంది అనేది మెయిన్ గా చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసరికి మొబైల్ ఎక్స్ప్లోజన్ కావడానికి ఫస్ట్ మెయిన్ కారణం వచ్చేసరికి బ్యాటరీ. సో మనకి ఈ బ్యాటరీ వల్లే మనకి మెయిన్ గా బ్యాటరీనే ఎక్స్ప్లోజన్ అనేది జరుగుతుంది. సో ఈ బ్యాటరీ ఎక్స్ప్లోజన్ జరిగిన దాన్ని మనం మొబైల్ ఎక్స్ప్లోజన్ అని అయితే చెప్తా ఉన్నాము. ఈ ఎక్స్ప్లోషన్ లో ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే మనం మన మొబైల్ ని యూజ్ చేసి మన పాకెట్స్ లో పెట్టుకుంటామో మొబైల్ అనేది ఆల్రెడీ హీటింగ్ కండిషన్ లో ఉంటుంది. ప్రతి మొబైల్ కి సర్టెన్ టెంపరేచర్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే టెంపరేచర్ దాటి ఎక్సీడ్ అవుతామో మనకి ఆటోమేటిక్ గా మొబైల్ అనేది హీట్ అవుతుంది. అందులో ఉన్న బ్యాటరీ కూడా హీట్ అయితే అవుతుంది. మీరు వాడేసి వెంటనే మొబైల్ పాకెట్స్ లో పెట్టుకున్నా లేదా మీ మొబైల్ ని ఎప్పుడైతే టైట్ పాకెట్స్ లో పెడతారో మీకు ఆటోమేటిక్ గా మన ఈ బ్యాటరీలో టెంపరేచర్ అనేది పాయింట్ టు పాయింట్ ఇంక్రీజ్ అవుతా పోతుంది. ఎప్పుడైతే ఇలా ఇంక్రీజ్ అవుతా పోతుందో ఇందులో ఉన్న సెల్స్ అనేవి మనకి ఎక్కువ హై టెంపరేచర్స్ రీచ్ అయ్యేసి అందులో ఉన్న హీట్ అనేది డిసిపేట్ కాకుండా ఉండడం వల్ల బ్లాస్ట్ అయితే జరుగుతుంది. సో మనం దీని నుంచి ఎలా జాగ్రత్తగా ఉండాలి? సో ఫస్ట్ వన్ వచ్చేసరికి మీరు ఈ సమ్మర్ సీజన్ లో అబ్బాయిలు మెయిన్ గా టైట్ పాకెట్స్ లో కానీ అసలు పాకెట్ లో పెట్టడమే మానేసేయండి. కుదిరినంత వరకు హ్యాండ్ లో క్యారీ చేయండి అండ్ ముఖ్యంగా పై పాకెట్ లో అసలు పెట్టకండి. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి మీ మొబైల్ ఎప్పుడైతే వాడతారో ఒక 2 to 5 minutes నేను కొంచెం ఫ్రీగా వదిలేయండి. సో వాడిన వెంటనే పాకెట్ లో పెట్టుకోకుండా కొంచెం 5 minutes గ్యాప్ ఇచ్చేసి అది కూల్ అయిన తర్వాత మీ పాకెట్లో అయితే పెట్టుకోండి. ప్రతి మొబైల్ కి ఒక టెంపరేచర్ అనేది ఉంటుంది కాబట్టి ఏ మొబైల్ వాడుతున్నా దాన్ని అయితే కొంచెం కూల్ అయ్యే వరకు వెయిట్ చేయండి. లేదా మీ వర్క్ అయిపోయిందో వెంటనే దాన్ని జాగ్రత్తగా ఒక 5 minutes రెస్ట్ పొజిషన్ అనేది తీసుకెళ్ళండి. ఆ మొబైల్ ని ఏం చూడకోకుండా ప్రశాంతంగా దాన్ని వదిలేస్తే అది కూల్ అయిపోతుంది. దాంట్లో ఉన్న టెంపరేచర్స్ అన్ని బయటికి వెళ్ళిపోతాయి. కుదిరినంత వరకు ఫ్యాన్ కింద కూర్చోండి. సో ఫ్యాన్ కింద ఎప్పుడైతే కూర్చుంటామో మనకి ఎయిర్ అనేది సర్క్యులేట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్ గా అది కూల్ అవుతూ ఉంటుంది. ఇవి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇంకా చాలా అయితే ఉన్నాయన్నమాట. కుదిరినంత వరకు మీరు ఈ సమ్మర్ సీజన్ లో ఎక్కువ మొబైల్ వాడడం తగ్గియండి. సో ఎప్పుడైతే మీరు తగ్గిస్తారో టెంపరేచర్స్ అనేవి తగ్గుతాయన్నమాట. మీరు ఎప్పుడైతే మొబైల్ ఫోన్ ని మీరు ఎక్కువ వాడుతూ ఉంటారో రేడియేషన్ కూడా ఎక్కువ అయిపోతూ ఉంటుంది. సో మీకు మీ హెల్త్ కి ప్రాబ్లం ఉంటుంది. అలాగే మీకు ఎప్పుడు మొబైల్ ఎక్స్ప్లోడ్ అవుతుంది అనేది కూడా మీకు అర్థం కాదనమాట. సో చాలా జాగ్రత్తగా ఉండండి ఈ మొబైల్ బ్లాస్టింగ్స్ నుంచి. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ల్యాప్టాప్ బ్లాస్టింగ్స్ అండ్ ల్యాప్టాప్ బ్యాటరీ డ్యామేజెస్. మనకి ఈ సమ్మర్ సీజన్ లో మొబైల్స్ ఒక్కటే కాదు చాలా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ పేలుతాయని చెప్పా కదా. సో బ్యాటరీ ఉన్న ప్రతి ఎలక్ట్రానిక్ ఐటమ్ కూడా బ్లాస్ట్ అయితే అవుతుంది. ఏదో ఒక పాయింట్ లో ఈ ఎలక్ట్రానిక్ ఐటమ్ అనేది బ్లాస్ట్ అనే అవ్వాల్సిందే. ఎందుకంటే మనకి దాంట్లో బ్యాటరీ ఉంది. అది దాంట్లో ఉన్న సెల్స్ అనేవి మనకి ఎప్పుడైతే హై టెంపరేచర్స్ రియాక్ట్ అయ్యేసి హీట్ అనేది డిసిపేట్ కాదు ఆటోమేటిక్ గా అందులో సడన్ ఎక్స్ప్లోజన్ అనేది జరుగుతుంది. జరిగినప్పుడు చుట్టూ ఉన్న ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్ని ఉంటాయి కదా, దాంతో రియాక్ట్ అయ్యేసి ఎక్స్ప్లోజన్ అనేది జరుగుతుంది. సో ఈ రియాక్షన్ వల్ల మనకి ఎక్కువ ఎక్స్ప్లోజన్ జరిగేసి మనం డ్యామేజ్ అవుతాం అనమాట. ముఖ్యంగా ల్యాప్టాప్స్ వాడేవాళ్ళు, ఇంతకుముందు మొబైల్స్ చూసాం. సో ఇప్పుడు ల్యాప్టాప్స్ వాడేవాళ్ళు ఎవరైతే ల్యాప్టాప్స్ ఎక్కువ హెవీ యూజెస్ చేస్తూ ఉంటారు, హెవీ వర్క్స్ చేస్తూ ఉంటారు, ఈ సమ్మర్ లో కుదిరినంత వరకు కూలర్ గానీ ఏసీ గానీ ఫ్యాన్ ఉన్న ప్రదేశాల్లో అయితే కూర్చోండి. ఏసీ ఉంటే 100% సేఫ్టీ, కూలర్ ఉంటే 80% సేఫ్టీ, ఫ్యాన్ ఉంటే 50% మాత్రమే సేఫ్టీ. ఎందుకు చెప్తున్నా అంటే మనకి మన ల్యాప్టాప్ లో ఎంత ఫ్రీగా ఎయిర్ సర్క్యులేట్ అయితే అంత మంచిగా పర్ఫామ్ అయితే చేస్తుంది. దాంట్లో ఉన్న హీట్ ఎంత బయటకు వస్తే అంత బాగా పర్ఫార్మెన్స్ అనేది ఆ ల్యాప్టాప్ ఇస్తుంది. అలాగే మీరు ఎప్పుడైతే ఇవన్నీ లేని చోట ఎక్కువ టెంపరేచర్స్ ఉండే చోట లేదా
ఎయిర్ సర్క్యులేట్ కాని చోట కూర్చున్నారో అప్పుడు మనకి టెంపరేచర్స్ అనేవి బయటికి రావు ల్యాప్టాప్ లో నుంచి. అలాగే చాలా మంది ల్యాప్టాప్ అనేది జస్ట్ ఫ్లోర్ పైన పెట్టేసేసి లేదా మన వర్క్ టేబుల్ పైన పెట్టేసేసి ఫ్లాట్ గా వాడుతూ ఉంటారు. సో దీని వల్ల మనకి టెంపరేచర్స్ అనేవి ఎఫిషియెంట్ గా బయటకి అనేవి వెళ్ళవు. ఎప్పుడైతే ఈ ఎఫిషియెంట్ గా టెంపరేచర్స్ బయటకి వెళ్ళవో మనకి టెంపరేచర్స్ అనేవి అందులోనే ఉండిపోతాయి. ఎప్పుడైతే అందులో ఉండిపోతాయి మనకి లోపల ఉన్న ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అనేవి హెవీ టెంపరేచర్స్ కి రియాక్షన్ అనేది జరిగేసి బ్లాస్ట్ సడన్గా. ఎవరైతే ల్యాప్టాప్స్ వాడుతున్నారో తప్పకుండా కుదిరినంత వరకు ఫ్యాన్ కింద కానీ లేదా కూలర్ కింద కానీ లేదా ఏసీ కింద అయితే వర్క్ అయితే చేసుకోండి. కొంచెం సేఫ్టీగా అయితే ఉంటుంది మీకు. సో కుదిరినంత వరకు మంచి కూలింగ్ ప్యాడ్స్ అయితే వాడండి. మనకి ఆన్లైన్ లో చాలా కూలింగ్ ప్యాడ్స్ ఉన్నాయి. ది బెస్ట్ కూలింగ్ ప్యాడ్స్ నేను మన కింద డిస్క్రిప్షన్ లో కూడా పెట్టాను. సమ్మర్ సీజన్ స్టార్ట్ కాకముందే వెంటనే వెళ్ళి పర్చేస్ చేయండి. కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉన్నాయన్నమాట కూలింగ్ ప్యాడ్స్ వి. ఈ కూలింగ్ ప్యాడ్స్ వాడడం వల్ల మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అండ్ మంచి కూలింగ్ ప్యాడ్స్ అన్ని చెప్తూ లాంగ్ వీడియో మన ఛానల్లో రాబోతుంది, అస్సలు మిస్ అవ్వకండి. అండ్ ఇంతవరకు మీరు వీడియో చూస్తే లైక్ చేయకుండా తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. యూస్ఫుల్ అనిపిస్తేనే తప్పకుండా లైక్ చేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళిపోతే ఇంకా పవర్ బ్యాంక్స్, స్మార్ట్ వాచెస్, ఇలా బ్యాటరీ ఉన్న ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ ఐటమ్తో జాగ్రత్తగా అయితే ఉండండి. మెయిన్ గా స్మార్ట్ వాచెస్, ఎవరైతే స్మార్ట్ వాచెస్ వాడుతున్నారో దాన్ని హెవీగా యూజ్ చేయొద్దండి. సో ఎప్పుడైతే మీరు హై టెంపరేచర్స్కి వెళ్ళి వస్తారో దాంట్లో ఉన్న బ్యాటరీ ఉంటుంది, అది కూడా సడన్ గా ఎక్స్ప్లోజన్ అయితే జరగవచ్చు. దాని నుంచి కూడా జాగ్రత్తగా ఉండండి. వైర్లెస్ ఇయర్ బడ్స్ అండ్ హెడ్ ఫోన్స్, సో వీటిలో కూడా మనకైతే బ్యాటరీ అయితే ఉంటుంది. ఎవరైతే ఇవి ఎక్కువగా వాడుతూ ఉంటారో యూత్ అనే వాళ్ళు ఇవైతే ఎక్కువ వాడతారు, మీరు కూడా చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. హెవీ టెంపరేచర్స్ ఉన్నప్పుడు వీటిని అయితే అసలు వాడకండి, హెవీగా వాడడం మానేయండి ఈ సమ్మర్ లో. సో ఫ్రెండ్స్ ఇవన్నమాట మనకి ఈ సమ్మర్ లో మనకి ఎక్కువ బ్లాస్టింగ్ జరిగి మొబైల్ కావచ్చు, పవర్ బ్యాంక్స్ కావచ్చు, స్మార్ట్ వాచెస్ కావచ్చు, ల్యాప్టాప్స్ కావచ్చు అండ్ ఎక్సెట్రా బ్యాటరీ ఉన్న ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ ఐటమ్ మీరు వాడుతున్నారంటే దాన్ని కుదిరినంత వరకు రెస్ట్ ఇవ్వండి. ఫస్ట్ థింగ్ మీరు రెస్ట్ ఇస్తే అది కూల్ అవుతుంది. మీరు వాడిన తర్వాత కూల్ టెంపరేచర్స్ ఉన్న ప్రదేశం ఉంటుందో అక్కడైతే మీరు వీటిని అయితే వాడండి. మీకు కుదిరినంత వరకు ఎఫిషియెంట్ గా వర్క్ అనేది అవుట్పుట్ అయితే వస్తుంది అండ్ మీరు కూడా సేఫ్ గా అయితే ఉంటారు. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి హెవీ యూసెస్ తగ్గియండి. అప్పుడే మీకైతే ఈ ప్రమాదాలు జరగకోకుండా జాగ్రత్తగా అయితే ఉండొచ్చు. సో ఫ్రెండ్స్ ఇదన్నమాట మనకి సమ్మర్ సీజన్ లో జరిగే ప్రమాదాలు. సో వీటి నుంచి జాగ్రత్తగా ఉండాలంటే మెయిన్ మీ చేతుల్లోనే ఉంది. సో మీరు ఎలా వాడుతున్నారు, ఏం చేస్తున్నారు అనే దాంట్లో ఇదైతే ఆధారపడి అయితే ఉందన్నమాట. వీడియోని ఇంతవరకు లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సమ్మర్ లో మీరు చాలా సేఫ్ గా సెక్యూర్ గా ఉంటారని కోరుకుంటున్నా. అండ్ కింద డిస్క్రిప్షన్ లో కూలింగ్ ప్యాడ్స్ లింక్స్ అయితే ఉంటాయి అండ్ అదర్ సమ్మర్ గ్యాడ్జెట్స్ లింక్స్ అన్ని కూడా కింద పేస్ట్ చేశాయి, చెక్ చేయండి. నెక్స్ట్ మంచి కూలింగ్ ప్యాడ్స్ వీడియో రాబోతుంది, అసలు మిస్ అవ్వకండి. ఇలాంటి వీడియోస్ చాలా రాబోతున్నాయి, మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అయితే పెట్టుకోండి. ఈ వీడియో ఇంతవరకు మీకు చూసి యూస్ఫుల్ అనిపించి మాకు 1% అని యూజ్ ఉంది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. సమ్మర్ సీజన్ లో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇటువంటి సమ్మర్ సీజన్ జాగ్రత్తలన్నీ చెప్తూ ఫ్యూచర్ లో మంచి వీడియోస్ రాబోతున్నాయి, మిస్ అవ్వకండి. సో దిస్ ఈజ్ అరుణ్ కుమార్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియోని కుదిరినంత వరకు షేర్ చేయండి.